It is very auspicious today. It is very privileged today. Uma Devi will give bouquet. Pushalata Reddy garu Sarik bouquet ichi గౌరవించాల్సిందిగా కోరుతున్నాం. మున్సిపల్ కమిషనర్ శ్యామలమ్మ గారు బొగ్గ ఇచ్చి పాస్పోర్ట్ ఆఫీస్ పెట్టడానికి ప్రభుత్వం కానీ కానీ అన్ని కింద దిగొచ్చి మన కడప జిల్లా ప్రజలకి మాకు అవకాశం ఇచ్చినందుకు సార్ ఈ ప్రోగ్రాంలో మొదటగా అండి పండుగ వాతావరణంగా చేయాలని ఒక పండుగ వాతావరణంగా చేయాలి. సార్ నెక్స్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ ఓకేనా సార్ ఎనికి రా ప్లీజ్ అన్న ఎనికి రా. హలో బ్రదర్ చెల్లు కడప జిల్లా నుంచి వేల మంది మరి బతుకు తెరువు కోసం గల్ఫ్ కంట్రీస్కు పోతూ ఉంటారు. అదేవిధంగా విద్యార్థులు చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా కావాల్సిన కామన్ రిక్వైర్మెంట్ ఏంటంటే పాస్పోర్ట్. ఆ పాస్పోర్ట్ కోసం ఈరోజు పాస్పోర్ట్ కావాలంటే ఇప్పటి వరకు మరి కడప జిల్లా వాసులు పాస్పోర్ట్ కావాలంటే మరి పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉన్న తిరుపతికో లేకుంటే రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఉన్న వైజాగ్కో పోవాల్సిన పరిస్థితి వచ్చేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుష్మా స్వరాజ్ గారిని, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారిని కడపలో కూడా ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రం మంజూరు చేయమని అడగటం జరిగింది. అడిగిన వెంటనే మరి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు మరి పాస్పోర్ట్ సేవా కేంద్ర మంజూరు చేశారు. మరి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకుంటా ఉన్నాం. మరి మంజూరు చేసినందుకు పర్టికులర్గా మరి సుష్మా స్వరాజ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి దీన్ని సాధ్యం చేసిన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి సంబంధించిన అధికారులకు, పోస్టల్ శాఖకు సంబంధించిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపై కడప జిల్లా వాసి పాస్పోర్ట్ కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరంలా కడపలోనే ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రంలోనే అప్లై చేసుకుంటే 2 వారాల లోపల పాస్పోర్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కడప జిల్లా వాసులందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ఎదురు చూస్తున్న కళ వైఎస్ఆర్ జిల్లా ప్రజల కళ ఈరోజు సాకారం కావడం జరిగింది. నిజంగా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన లక్షలాది మంది ఉపాధి కోసం ఇతర దేశాలకు, గల్ఫ్ దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకు అత్యంత అవసరమైన పాస్పోర్ట్ అయినది. ఈరోజు పాస్పోర్ట్ కావాలంటే గతంలో ఈ రాష్ట్రం కలిసినప్పుడు హైదరాబాద్కు వెళ్ళేవాళ్ళు. ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత తిరుపతి మరియు వైజాగ్కు పాస్పోర్ట్ కావాలంటే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. అలా కాకుండా మన కడప వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు కడపలోనే పాస్పోర్ట్ కేంద్రం ఏర్పాటు చేయాలని గౌరవ ఎంపీ గారు శ్రీ అవినాష్ రెడ్డి గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారికి లేఖ రాయడము, మరియు ఆమె ఉదార స్వభావంతో మన వైఎస్ఆర్ జిల్లాకు పాస్పోర్ట్ కేంద్రాన్ని గ్రాంట్ చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరీ ముఖ్యంగా ఇవాళ వైఎస్ఆర్ జిల్లా ప్రజల తరఫు నుంచి మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరియు కేంద్ర మంత్రి అయిన సుష్మా స్వరాజ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇవాళ
ఇలాంటి ఒక మంచి పాస్పోర్ట్ ఆఫీస్ మన కడప నగరంలో ఏర్పాటు చేసేదానికి సహకరించిన ఈ పాస్పోర్ట్ రీజనల్ ఆఫీసర్ గారికి మరి ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ జిల్లా ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రతి నిజంగా చాలా సంతోషకరమైన విషయం.